ఈరోజు నిన్న 3-4 రోజుల కిందట సిఐడి అధికారి ఐపీఎస్ అధికారి శ్రీనగర్ చారు శ్రీనగర్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. కానీ అధికారులు, పోలీసు అధికారులు దాన్ని బహిర్గతంగా చేయకుండా సీక్రెట్ ఆపరేషన్ చేసి అలాంటి క్రిమినల్స్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నది సీక్రెట్ ఆపరేషన్ చేయండి. లా పరిధిలో చేయాలా, లా పరిధి దాటి చేయాలా. ఒక ఆడపిల్ల జీవించడానికి మళ్ళీ ట్రాప్లో పడి మోసపోయినా అని అనుకుని ఒక ఆడపిల్ల మంచిగా మళ్ళీ బతకాలనుకున్న ఆడపిల్లకి మీకు భరోసానిచ్చే విధంగా మీ పోలీస్ యాక్షన్ ఉండాలన్నది నా అభిప్రాయం. మళ్ళీ నేను మీడియా బృందానికి, అధిపతులకు, వారికి ఇలాంటి వార్తలకు స్పేస్ ఇవ్వకండి. మీ క్రైమ్ రిపోర్టర్లను ఇట్లనే యాక్టివ్గా పెట్టి ఇన్ఫర్మేషన్ సిఐడి అధికారులకు ఇచ్చి వాళ్ళ భరతం పట్టండి. ఇంకొక ఆడపిల్లను ఎవడో ఒక సైకో ట్రాప్ చేసినా వాడు ఇంకో అలాంటి ధైర్యం మగవాళ్ళని మగవాళ్ళు ఎవరైతే ట్రాప్ చేయాలనుకుంటే వాళ్ళ భయాందోళన, వాళ్ళకు ఒక భయాన్ని ఏర్పరచండి. అరే ఒక ఆడపిల్లను హింస పెడితే, ఫోటోలు తీస్తే, ఇబ్బంది పెడితే పోలీస్ అధికారులు ఊకొర్రా అని ఒక భయాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ క్రిమినల్స్ ఎవరికి భయపడతారు? పోలీసులకే భయపడతారు. ఆ పోలీసులకే పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఒక క్రిమినల్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి ఫ్యామిలీని సఫర్ చేసే ప్రయత్నం ఎలాంటి వాడు చేసినా వాణ్ణి సీక్రెట్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన కూడా. నేను అందుకే అంటున్నా, డైరెక్టర్, ఇండైరెక్టర్ సజ్జనార్ గారు కరెక్ట్. చట్టాలు ఒప్పుకోకపోయినా, న్యాయస్థానాలు ఒప్పుకోకపోయినా, సమర్థించినా సమర్థించకపోయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది గవర్నమెంట్ కానీ పార్టీకి కానీ సంబంధం లేని నా వ్యక్తి అభిప్రాయం. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు కొంత మీడియా ద్వారా యావత్ సమాజానికి కొంత చెప్పాలనే ఒక ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. నేను మా పిఆర్ఓ హరి గత 2 రోజుల నుంచి ఈ చారు శ్రీనగర్ సజ్జనార్ గారు స్టేట్మెంట్ తర్వాత ఏమేమి జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, బయట ఏమవుతుంది, సమాజంలో ఏమవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్ పెట్టిన. సిఐడి అధికారి ఇలాంటి ఒక నిర్ణయానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకున్న ఐపీఎస్ సీనియర్ అధికారి చారు శ్రీనాథ్ అడిషనల్ డైరెక్టర్ గారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, వారి పక్కకున్న సజ్జనార్ కూడా అభినందనలు తెలియజేస్తూ, పోలీస్ శాఖకు శివచంద్ర రెడ్డి గారికి కూడా, మా డీజీపీ గారు కూడా నేను ప్రోటోకాల్ పరంగా వాళ్ళ పోస్టుకు ప్రోటోకాల్ల పరిధిలో లేకపోయినా యాజ్ ఏ జగ్గారెడ్డిగా నేను ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. రాజకీయంగా వచ్చినప్పుడు పోలీసులతో నా కోట్లాట వేరు. మళ్ళా ఇది సమాజానికి ఉపయోగపడే అంశం. ఇది తెలంగాణ ప్రాంతంలో అమ్మాయిలను వేధించే క్రిమినల్స్కి పోలీసు భయం అవసరం. ఆల్రెడీ ఉన్నది, ఇంకా భయాన్ని పెంచండి.